హలో! గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను తిరుపతి వ్లాగ్ చేస్తున్నాం. మేమిప్పుడైతే చెన్నై నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కానీ మాకు తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ లేదు. సో, మేమైతే ఫస్ట్ రేణిగుంట వెళ్ళి, అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి బస్‌లో ట్రావెల్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ తిరుమలకైతే ట్రావెల్ చేస్తాం. సో, మార్నింగ్ ఇది చెన్నై నుంచి స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 6:30 ఆ టైంకి మేమందరం లేచాం. స్నానం అన్నీ చేసేసి, ఇంకా వింటర్స్ కదా ఫుల్‌గా చలేస్తుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ అయితే పెడతాను చూడండి. ప్రెజెంట్ అయితే ఇక్కడ మేము స్టేషన్ నుంచి రేణిగుంట బస్ స్టాప్ వరకు అయితే వెళ్తున్నాం. అక్కడ రేణిగుంటలో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అగైన్ మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. సో, ఇదంతా తిరుపతికి, రేణిగుంటకి వెళ్ళే మధ్యలో ఉండే ఒక క్లిప్స్ అనమాట. చిన్న చిన్న వీడియోస్ తీశాను. ఇదైతే జూలాజికల్ పార్క్. మేమైతే విజిట్ చేయలేదు. ఈ జూలాజికల్ పార్క్ అయితే చాలా బాగుంటుందంట. అండ్ మేమైతే విజిట్ చేయలేదు. బట్ ఇవైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా తిరుపతికి. బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము రేణిగుంటలో బ్రేక్ఫాస్ట్ చేసేసాం. తిరుపతికి వెళ్ళే ముందు తిరుపతికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 1.5 అవర్ మ్యాక్స్ 2 అవర్స్ పడుతుంది. సో, ఇంకా వెళ్తున్నాం మేము. ఇవన్నీ తిరుపతికి వెళ్ళే ఒక వేలో వస్తున్నాయి. సో, ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అనేవి నేను షూట్ చేసి పెడుతున్నా. అన్నీ అయితే షూట్ చేయలేకపోయాను. పైన చూసారా మంచిగా మంచు వస్తుంది. చాలా చలేస్తుంది. అండ్ పైన కొండ పైన అయితే ఇంకా బాగా చలేస్తుంది. చాలా చాలా చలిగా ఉంది. నేనైతే కోట్ వేసుకోలేదు. అందరు వేసుకోమన్నారు ఇంట్లో. కానీ చలిగా లేదు కదా ఇంకెందుకులే అని చెప్పేసి నేను వేసుకోలేదు. బట్ అక్కడ రియలైజ్ అయ్యాను వేసుకుంటే బాగుండేదని. చాలా చలేస్తుందనమాట. సో, ఆన్ ది వే నేను బస్‌లో అయితే ఇవన్నీ తీసుకున్న వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నా. అన్నీ మెర్జ్ చేసేసి అయితే పెడుతున్నాను ఇప్పుడు. మంచి గ్రీనరీ అండ్ స్కై అండ్ మంచు అవన్నీ మంచి మంచిగా ఉంది. సో, పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది మార్నింగ్ మార్నింగ్. సో, చాలా మంచిగా అనిపించింది మార్నింగ్ ట్రావెల్ చేయడం. సో, ఇవన్నీ అక్కడికి కొండపైకి వెళ్తున్నప్పుడు తీసే ఒక వీడియోస్. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ చిన్న చిన్న షార్ట్స్‌లో పెడతాను. క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. చూస్తూ ఉండండి. ఇక్కడ అయితే కాశీ ఏమో చిరశ్వితో చాలా బాగా ఆడుకుంటుంది. ఏడుస్తుందని చెప్పేసి అలా ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. నవ్వించడానికి. బట్ చిన్న పాప ఇంకానే ఏడుస్తూ ఉంది. సో, అలా ట్రై చేస్తుందనమాట. సో, వీళ్ళిద్దరు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. నేనైతే చిన్న చిన్న వీడియోస్ అనేవి షూట్ చేసుకుంటున్నా. సో, ఇంకా క్లిప్స్ అనేవి యాడ్ చేస్తా చూడండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే తిరుమలకి వెళ్ళే ఒక ఆర్చ్ అనేది మెయిన్ గేట్ అనేది కనిపిస్తుంది. సో, ఇక్కడైతే మాకు చెకింగ్ పాయింట్ ఉంటుంది. అందరికీ మొత్తం హోల్ బాడీ చెక్ చేస్తారు. అంటే ఏమైనా తీసుకొచ్చారా ఏంటి లేదు అనేసి. అండ్ వెహికల్స్ కూడా చెక్ చేస్తారు. లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు ఇక్కడ. అందరూ దిగిపోవాల్సిందే. జీప్, వ్యాన్, బస్సు, బైక్, కార్ ఎనీథింగ్ ఏ వెహికల్‌లో వెళ్ళినా అక్కడ దిగిపోయి మళ్ళీ చెకింగ్ స్టార్ట్ అవుతుంది. చెకింగ్ అయిపోయాక అన్నీ చెకింగ్ చేశాక
మళ్ళీ మనకనేది పంపిస్తారు. సో, బ్యాగేజ్ అవన్నీ లగేజ్ కూడాను ఇంకో బ్యాగ్‌లో వెళ్ళిపోయావి. సో, ఫోన్ కూడా అందులో ఉండాలి. మళ్ళీ నేను కాసేపు తర్వాత నేను ఈ క్లిప్స్ అనేవి షూట్ చేస్తున్నా. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యేవి. సో, ఇక్కడైతే మేము ఆల్రెడీ తిరుమలకైతే రీచ్ అయ్యాము. మేము రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, ఇక్కడైతే రూమ్స్ కోసం వెయిట్ చేసేసాక ఇంకా మాకు రూమ్స్ ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టేసింది అకామిడేషన్ దొరకడానికి. అండ్ ఇక్కడైతే మా చిన్న పాప గుండె కోసం వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఫుల్‌గా ఏడ్చేస్తది. వాళ్ళని అస్సలు అలౌ చేయదు తన జుట్టు తీయడానికి. అండ్ వాళ్ళైతే చాలా టైం తీసుకున్నారు. చాలా జాగ్రత్తగా చేశారు. బట్ తినైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చాలా ఏడుస్తుంది. ఇక్కడ గుండె అయిపోయాక స్నానాలన్నీ అయిపోయాక ఇంకా ఆడుకుంటుంది. సో, మంచిగా మేమందరం చిల్ చేస్తున్నాం. ఇంకా దర్శనంకి అప్పుడే స్టార్ట్ అవ్వలేదండి. స్నానాలు అవన్నీ అయిపోయాక మేము దర్శనంకి ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి స్టార్ట్ అయితే మాకు దర్శనం అయ్యేటప్పటికి 4:30, 5 ఆర్ 6 ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మేము మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి. ఆ తర్వాత మేమైతే మళ్ళీ అన్నప్రసాదంకి వెళ్ళాము. నైట్ అయితే డిన్నర్ అక్కడే చేసేసాం మంచిగా. అక్కడే ఫినిష్ చేసేసి వచ్చాం. ఇక్కడైతే ఇద్దరు కిడ్స్ ఆడుకుంటున్నారు. దీని తర్వాత ఈ క్లిప్ అయితే ఇంతకు ముందే తీసింది. దీని తర్వాత అయితే దర్శనంకి మేము వెళ్తాము. సో, ఇది మేము ఆల్మోస్ట్ దర్శనం అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాక ఈ క్లిప్ అనేది నేను తీస్తున్నా. వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. మంచిగా చిల్ చేస్తున్నారు. అండ్ సో, ఇదే చూడండి ఎలా ఆడుకుంటున్నారో. మా చిన్న అమ్మాయి పెద్దమ్మాయి అయితే పోజెస్ ఇస్తుంది ఫొటోస్కి. సో, ఇక్కడ ఇదిగో మళ్ళీ వెళ్తామండి షాపింగ్స్ అవన్నీ చూడడానికి. సో, ఇవన్నీ అక్కడ ఉండే షాప్స్, షాపింగ్ చేసుకునే ఒక ప్లేసెస్. పైన తిరుమలలో ఉండే అన్నీ కొంచెం వీడియోస్ కవర్ చేశాను. అన్నీ షూట్ చేయలేకపోయాను. బట్ లోపలికైతే ఫోన్ అలౌ లేదు. సో, ఎంతవరకు అయితే తీయగలను అంత అయితే తీశాను. వీడియోస్ అనేది నేను యాడ్ చేస్తాను ఇక్కడ క్లిప్స్. సో, మీరు చూడండి. ఇక్కడైతే మా చిన్న పాప మంచిగా నవ్వుతుంది. ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. ఏంటి చినుకులు పడుతున్నాయి అని పైనుంచి చూస్తుంది వాటర్ వస్తుందని చెప్పేసి. సో, హ్యాపీగా రూమ్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే వర్షం పడుతుంది. సో, వీళ్ళిద్దరు మంచిగా టైర్డ్ అయిపోయారు. అండ్ స్టిల్ చిన్న పాప ఇంకా ఆడుకుంటుంది. పెద్ద పాప అయితే టైర్డ్ అయిపోయింది. ఇంకా పడుకోవడానికి వెళ్తుంది. మా అందరి డిన్నర్ అయితే అయిపోయింది. సో, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.